నేను మీ ప్రణయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జీబీ ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ తెలుగు. గైస్ ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం బిస్కెట్ ఈటింగ్ ఛాలెంజ్. గైస్ ఈ రోజు అయితే గైస్ బిస్కెట్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం అన్నమాట. సో చూద్దాం గైస్ అసలు ఫస్ట్ ఎవరు తింటారు, సెకండ్ ఎవరు తింటారు అన్నమాట. యాజ్ యూజువల్గా టైమర్ అయితే స్టార్ట్ చేస్తాం గైస్. గైస్ ఇంకా వీడియో లైక్ చేయబోతే గైస్ ఫటాఫట్ లైక్ చేసిండి గైస్. మన ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే గైస్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గైస్. ఇంకైతే ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం గైస్. ఇప్పుడైతే గైస్ ఈ ఛాలెంజ్ లో ఇవ్వండి బిస్కెట్ ప్యాకెట్లు అయితే ఉన్నాయన్నమాట. ఈ ఛాలెంజ్ లో గైస్ వీడికైతే 2 బిస్కెట్లు వస్తాయి, నాకు 2 బిస్కెట్ ప్యాకెట్లు, నిఖిల్ అయితే 2 బిస్కెట్లు వస్తాయంట. చూద్దాం గైస్ ఎంత టైంలో తింటారని. ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు పార్టిసిపేషన్ చేస్తారో ఇప్పుడు నిదర్శనంతో అయితే తెలుసుకుందాం గైస్. ఎవరికా నీకు ఎవరికా నాకు ఎవరికా నిఖిల్కి గైస్ ఫస్ట్ నేనే. మాకు తెలుసు నేనే వచ్చేది ఎవరి దాకా. నేను చెప్పా గైస్, ఇందాకే చెప్పాడు. నేనే ఒక టైం సెట్ చేయాలన్నమాట. సెకండ్ వచ్చి నిదర్శనం, థర్డ్ వచ్చి నిఖిల్ అనమాట. ఇంకైతే ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్ ఇవ్వండి గైస్ బిస్కెట్లు అయితే దీనిలో అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే గైస్ నేనైతే స్టార్ట్ చేస్తాడు. ఇగో ఇగో ఇది నొక్కు, ఏడుంది ఇది నొక్కు. నేనైతే తినేస్తా సప్సపా. ఈ చాలా నొక్కలేదు. అట్లా రెడీ 1 2 3 గో. గో నిమిషం మీరే కాలేదు గైస్. మనోడి టైం చూసారు. నాకు వచ్చి 46 సెకండ్లు. నిమిషం ఎన్ని బిస్కెట్లు ఉన్నాయి? ఎన్ని అయిపోయినాయా? మా నేనైతే ఎవడా సెకండ్ నిమిషం నిజమేవా? నిమిషం బా చాలా కష్టం ఉంది. ఓ 1.5 సెకండ్, 1:30 సెకండ్లు లేవా? 3 నిమిషాలు అయిపోద్ది. గొంతులకి అడ్డం పడిపోతున్నాయి. చూడండి బాగా కష్టంగా ఉందా అన్న? 100 పెట్టి పెడతా, మా తమ్ముడు ఓడిపోతాడు. 100 పెట్టు. అయ్యో కింద పడకూడదు. ఏంది అట్ట ఇట్టేసుకున్నావా? మూడు సెకండ్లు 3 నిమిషాలు అయిపోద్ది. ఇంకా 10 3 సెకండ్లు కంప్లీట్. అయిపోయిందిరా 3 సెకండ్లు. చెప్పరా 3 సెకండ్లు. అయ్యో నోట్లో తినేసిందే, తర్వాత ఆపాల. మింగేస్తేనే ఊసే పనిష్మెంట్. అవి కూడా తినాలా, తింటే అప్పుడు ఆపేస్తా.
మొత్తం నేను రేషన్ తింటేనే 3 నిమిషాల 29 నిమిషాలు నిమిషాలు అంటున్నా అని చూపి ఆవిడ వేస్తాడు. ఆపేరా అంతా 3 నిమిషాల 45 నిమిషాలకి తిన్నాడు గైస్. సక్సెస్ఫుల్ గా గైస్ 2 బిస్కెట్ ప్యాకెట్లు ఎంతసేపు తిన్నానంటే ఇదిగోండి గైస్, ఇదిగోండి 3 minutes 45 seconds లో అయితే తిన్నాను అనమాట. 3 minutes 45 seconds లో అయితే తిన్నాను అనమాట. అమ్మా చిన్నగా తినేది గైస్, 2 చేతులు తినేది ఓడిపోతానని. దీంట్లో పనిష్మెంట్లు అయితే ఉన్నాయి. రెవెన్యూ ఛాలెంజ్ చేద్దాం. ఓడిపోయిన రెవెన్యూ ఛాలెంజ్ గైస్. నేనైతే 3 నిమిషాల 45 సెకండ్లు అయితే రెవెన్యూ ఛాలెంజ్ అయితే గుడ్డు ఉండవద్దు. గుడ్డు ఉండకూడదు. సరేలే. ఇప్పుడైతే గైస్ టైం అవుతుంది. ఇప్పుడు సెకండ్ వచ్చి ఎవర్రా ఎన్ని నిమిషాల్లో తింటావా? నేను 2 నిమిషాల్లో తినేస్తా. సరే 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 ఓకే 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 నేనైతే 1 నిమిషం చాలు. అవి గైస్ ఇప్పుడైతే గైస్ నిదర్శన అయితే పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఎన్ని నిమిషాల్లో తింటారా? 2 నిమిషాల 45 నిమిషాలు అంటే నాకన్నా తక్కువ గైస్. ఇప్పుడైతే ఫటాఫట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే బిస్కెట్లు అయితే ఉన్నాయన్నమాట. నాకెన్నో సేమ్ అన్నాయి అనమాట గైస్. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాడు. రెడీ ఆగు, ఇది రెడీ బాగుంటది. గో రెండు బిస్కెట్లు ముక్కేసాడు. 2 బిస్కెట్లు ముక్కేసాడు. తెల్లారిపోద్ది. నేనే అక్కడినా అప్పటికి 2 చేతులతో అమ్మో అని బిడ్డప్పుడు అప్పటికి నా వల్ల కాల. అయిపోయింది గాయ్స్. పడుకోటేసాడు. అయిపోయిందిలే, అయిపోయింది. తింట్రా ఎందుకు తిను. సక్సెస్ఫుల్ గైస్ 1 minute అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు అక్కడ చూడొచ్చు. వెళ్ళాలే ఎందుకు అంత లేట్ చేశాను నేను. అండపో చూడాలా చాలా ఉన్నాయి తినేలా ఉన్నాయి. నీకంటే 2 సెకండ్లు ఎక్కువే అవుద్ది. ఏం దాచిపెట్టి వేస్తున్నట్టున్నావు రే? దాచిపెట్టి వేస్తున్నాడు రే. ఏడా వెనకాల ఇదిగో గాయస్ చూడండి గాయస్. మొండే దాచిపెట్టి వేస్తున్నాడు రే. చూసా దాచిపెట్టి వేస్తున్నాడు వెనకాల. నువ్వు చూడ నా కెమెరాలో కనబడుంటుందిలే. పన్ను ఏం కాదు, అది పన్నే వస్తుంది. బిస్కెట్లు దాచిపెట్టి వేస్తున్నావు ఏందా? 2 minutes అయితే కంప్లీట్ అయిపోయింది. ఇన్ని దాచిపెట్టేసి ఉన్నాయి. ఆ పొడి మొత్తం తినాలే. 2 minutes అయితే కంప్లీట్ అయిపోయింది. అయ్యో ఏందా అట్లా నేను వెళ్ళా గట. పనిష్మెంట్ లో ఉంటాడు కాసి అబ్బాయి. పనిష్మెంట్ లో ఉంటాడు. అయిపోయిందిలే తిను. అయిపోయిందిలే తిను. అయిపోయిందిలే. ఏ తట్టున్నాడు రైడా దొంగ వెనకాల బిస్కెట్ ఉన్నది. అబ్బా అబ్బా చూడండి. ఎందుకు బిస్కెట్లు దాచి పెడుతున్నావు? దాచి పెట్టేస్తున్నాడు.
సెకండ్లు. అయిపోవాలా ఇంకా నాకు చాలా అయిపోయింది అయిపోవచ్చింది గైస్. అయిపోయింది. అవలేరా నీదంతా 3 minutes 45 seconds నాది. 1 2 3 4 అయిపోయింది. దాటేసి తినేసండి 2 నిమిషాల్లో తినేసాడు. అది అట్టుంటది 4 నిమిషాలు గైస్. తిని ఇప్పుడు కన్నా ఏంటి బిస్కెట్లు దాచి పెట్టేస్తున్నాడా అంతలా సీను తినాలా. గాయ సల్లంగా దాచి పెట్టేస్తున్నాడు. ఇగో టేబుల్ కింద ఇందాకైతే గుర్తు పెట్టేసాడు. అయ్యో ఏంది అంతలే బిస్కెట్లు అన్ని తినాలి. తినయా ఏంది అన్ని ఎట్టు దాచి పెట్టినాడు. పెట్టేస్తున్నాడు గైస్. ఇటు దాచి పెట్టేస్తున్నాడు వెనక్కి. తినాలా లేకపోతే డైరెక్ట్ రివెంజ్ ఛాలెంజ్. 10 నిమిషాల్లో కానీ తినకపోతే డైరెక్ట్ రివెంజ్ ఛాలెంజ్. క్విట్టా రివెంజ్ ఛాలెంజా క్విట్టా అయిపోతా రివెంజ్ ఛాలెంజ్ ఉంటా. క్విట్ అయిపోయాడు తినలాగా. దాన్ని చూపిస్తా. బిస్కెట్లు ఎన్ని దాచిపెట్టాడు తెలుసా. తిన్నగా దాచిపెట్టాల బిస్కెట్లు. ఇవ్వండి ఎలాగైతే తిన్నాడు పొడి చేసి ఎట్ట ఒకటి. ఇవ్వండి ఇప్పటికి 5 నిమిషాలు అయిపోయింది. చూడొచ్చు. క్విట్ అయిపోతా అంటే అయిపోతా అన్నాడు. మనకెందుకు డైరెక్ట్ రివెంజ్ ఛాలెంజ్. ఎవరా చిన్నగా ఉండదు కఠినంగా ఉంటుంది రివెంజ్ ఛాలెంజ్. రెడీ అన్నాడు. ఇప్పుడైతే ఇంకా ఈ అబ్బాయికి టైం ఏం లేదు. డైరెక్ట్ రివెంజ్ ఛాలెంజ్. ఇప్పుడు నా టైం వచ్చి చెప్పాడు రా గైస్. ఇప్పుడు నా టైం వచ్చి 3 minutes 45 seconds అనమాట. తెలుసు. ఇప్పుడైతే నిఖిల్ అయితే ఆ టైంలో అయితే బీట్ చేశాడంటే ఆ అబ్బాయి రివెంజ్ ఛాలెంజ్ లో ఉన్నాడు. నాకన్నా ఎక్కువ టైం తీసుకున్నాడంటే తిన్న అబ్బాయి అన్నదమ్ములు అయితే రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉంటారన్నమాట సక్సెస్ఫుల్ గా. నేను ఇందాక 3 బిస్కెట్లు పొడికి చెప్పేస్తారు. నిఖిల్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాడు ఇప్పుడు సక్సెస్ఫుల్ గా. గో తింద పాడేసుకుంటే అంతలే. కూర్చో. 10 సెకండ్లు రా. తలకాయ అడ్డంది నిఖిల్ తినేసాను. తిను చూపిస్తా గైస్. సక్సెస్ఫుల్ గా గైస్ 1 minute అయితే కంప్లీట్ అయిపోయింది. అయిపోయా ఒరే నిదానంగా తిన్న అయిపోద్దిరా బా. అయిపోవచ్చింది గైస్. ఇవ్వండి నోట్లోగా పెట్టేసాడు. అయిపోయింది. 2 బిస్కెట్లు పెట్టుకునేది కబు నీళ్ళు వేసింది. ఇవ్వండి ఇంతలో అయితే కంప్లీట్ చేశాడు అనమాట. మీ ఇద్దరం అయితే గైస్ నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉండాలన్నమాట. అంటున్నారు. రివెంజ్ ఛాలెంజ్ లేదు మర్చిపోయాను. ఉన్నా గైస్. ఇప్పుడైతే ఏం రివెంజ్ ఛాలెంజ్ తీయాలో కానీ కామెంట్ చేయండి గైస్.
ఖచ్చితంగా అయితే తీస్తాం రివెంజ్ ఛాలెంజ్ తొందరలో అయితే వస్తుంది. ఎవరెవరురా నీకు మన ఇద్దరికి మా ఇద్దరికైతే రివెంజ్ ఛాలెంజ్. ఈడు వినరు, ప్రతిసారి నేను ఈడు తినలేము. బా జోష్ చిన్నగా తిండు, ఈడు జోషు విన్నర్స్. మేము వచ్చి లోజర్స్. ఏ ఛాలెంజ్ అయినా చూడండి, పఫ్ ఈటింగ్ ఛాలెంజ్ కావచ్చు. నువ్వు గెలవాలా, నువ్వు వీళ్ళు ఓడిపోయారు, అదొక్క ఛాలెంజ్లో ఓడిపోయారు. బన్ ఈటింగ్ ఛాలెంజ్ కావచ్చు, సమోసా ఈటింగ్ ఛాలెంజ్ కావచ్చు, ఎన్ని ఛాలెంజ్లో ఓడిపోయాను తెలుసు మేము. చాలా బాధగా అయితే ఉంది రివెంజ్ ఛాలెంజ్. హ్యాపీ. దాన్ని ఎవరు చేయలేరు అనుకున్నాడు బిడ్డ, గాబా నూట్లో కుక్కేసా. గైస్ ఈ వీడియో ఎట్లా అనిపించిందా గైస్, కామెంట్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ అయితే నాకు నిదర్శనానికి ఎప్పుడు లాగానే, నువ్వు ఏ ఛాలెంజ్ చూడు ఇప్పుడు లాగానే మా ఇద్దరికే వస్తాయన్నమాట. వీడియో ఎట్లా అనిపించిందా గైస్, కామెంట్ చేయండి గైస్. మర్చిపోకుండా లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్కి. క్రిస్తా ఉన్నాడు వెనకాల కెమెరా కాడ నుంచి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పుడు వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.